ఓం శ్రీ గురుభ్యో నమ. వేణీ బంధ సుగంధోరు గంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదాదేవి 22వ నాటి రాత్రి రంగపతి వక్షంలో విశ్రాంతి తీసుకుంది. ఇక తెల్లవారింది. మరలబేకుబ కోనేటి కరిగి గోద తానమొనరించి కొలువ పూల్దండగట్టి తాను దాలిచి స్వామిని దల్పజేయు నదనునన్ విష్ణు చిత్తులు నరుగుదెంచి. 23వ నాటి తెల్లవారుజామున గోదాదేవి రంగనాథుడి వక్షస్థలంలో మేలుకుని అక్కడి నుంచి తన శరీరంలో ప్రవేశించి కోనేటికి బయలుదేరి వెళ్ళింది. యథాప్రకారంగా కలువ పూలు దండ కట్టింది. నిత్యకృత్యాలు మానకూడదు అనేటటువంటి సంగతి ప్రతి సందర్భంలోనూ మనకి తెలియచెప్తూ ఉన్నారు. ఆ సమయంలో స్వామికి దండ అర్పించేటటువంటి సమయంలో విష్ణు చిత్తులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి స్వామి గర్భాలయమున నిష్పందమైన ధ్యానమున నిల్వ ఈ రీతి తలుపు మెలగే రంగపతి పెండ్లికిప్పుడు రంగపతికి వర్తమానము పంపుట పాడి కాదు. రాము పెండిలి చేసి తారాపదంబు తమ వెలుగు నెల్ల నింపిన దంపతులను శ్రీ వశిష్ఠుని భార్యను చేరి కొలుతూ అనుచు నిలిచే నిరాలంబన ధ్యాన పటిమా. అలా వచ్చి గర్భాలయంలో నిలబడి ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఒక మనస్సులో, ఈయన విష్ణు చిత్తుడు కదా, విష్ణువు యొక్క చిత్తమే ఈయన మనస్సులో వస్తూ ఉంటుంది. ఏమిటి ఆలోచన? అదేమిటి, రంగనాథుడికి నీ పెళ్లికి నువ్వు రాని పిలవడం ఏం మర్యాదగా ఉంటుంది? పెళ్లి కొడుకుని పిలుస్తారా అట్లా? దానికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తే రాముడి పెళ్లి చేసి ఆ పుణ్యం వల్ల అంతరిక్షంలో నిలబడి నక్షత్ర పథంలో ఉన్నారు వశిష్ఠుడు, ఆయన భార్య అరుంధతి. వాళ్ళని పిలుద్దామని చెప్పి అనుకుని వెంటనే నిశ్చలమైనటువంటి ధ్యానంలో నిమగ్నమైపోయాడు. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ఏం జరుగుతుందంటే జీవప్రజ్ఞ మూలాధారం నుండి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసింది. అందులో ఇది దైవ కార్యం కూడాను, అందువల్ల మరుక్షణంలో కుదురుతుంది. తన సహస్రార మార్గాన మినుకుమనిన ధ్రువుని దర్శించి ఆ వెల్గు తోడరాగా ద్వాదశాంతాన సప్తర్షి పథము పట్టి గగనమందంతరాంతర గమనమంది. మింటి పొరలేడు వెలిగించి మించి వెలుగు శ్రీ వశిష్ఠుల సన్నిధి చేరి కొలిచి పెండ్లి పెద్దగా నొప్పించి పిలువనంపే రంగనాథుని పరివార మంగళముగా. ఆయన తన సహస్రార మార్గంలో వెళ్ళాడంటే కుండలిని సహస్రారం దాటి, అంటే జీవప్రజ్ఞ అక్కడి నుంచి సహస్రారం దాటి పైకి వెళ్ళింది. నిజానికి మన శరీరాన్నే గనక మనం తలుచుకున్నట్టయితే మేరుదండము అని ఈ వెన్నుపూసగా చెప్తారు. మేరుదండంలో అన్నిటికన్నా పైన ఉండేటటువంటిది ఉత్తర ధ్రువమైనప్పుడు అక్కడే ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఇటువంటివన్నీ సంకేతాలండి. ఇందులో ఉన్నటువంటి పదాలని ఉన్నవి ఉన్నట్టుగా గ్రహించి ఒక్కొక్క దాన్ని అనేకమైనటువంటి శాస్త్రాల పరిజ్ఞానంతో ధ్యానం చేసినప్పుడు సరైనటువంటి విషయం తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఖగోళ రహస్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆ ఖగోళంలో ఉన్నది ఏదైతే మన శరీరంలో ఉందో ఈ రెండింటికి మధ్య సమన్వయం అన్నది సాధన చేసేటటువంటి వారికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి కదండి, దీన్ని మేరుదండం అంటామని, పైభాగాన్ని ఉత్తర ధ్రువంగా సంకేతించి చెప్తామని చెప్పుకుంటాం కదా. అక్కడ ఉన్నటువంటి ఉత్తర ధ్రువంలో ఏముంటుంది? ఉత్తర ధ్రువం కదలకుండా ఉంటుంది కనుకే దాన్ని ధ్రువము, కదలనిది అనే పేరుతో పిలుస్తారు. ఆ ధ్రువ స్థానంలో ఉన్నటువంటి నక్షత్రానికి ధ్రువ నక్షత్రం అనేటటువంటి పేరు. ఎన్నైనా నక్షత్రాల యొక్క స్థానాలకి చలనం ఉంటుంది కానీ ధ్రువుడికి ఉండదు కదా. ఇది ఖగోళ రహస్యాలు, జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు తెలిసినటువంటి వారికి చాలా అద్భుతంగా అర్థమయ్యి ఆనందం కలుగుతుంది. సహస్రార మార్గంలో వెళ్ళి అలా మినుకుమని మెరిసేటటువంటి ధ్రువ నక్షత్రాన్ని దర్శించి ఆ ధ్రువ నక్షత్రం తనకి దారి చూపిస్తూ ఉంటే, లోకంలో కూడా దిక్కులు తెలియని సందర్భంలో ఏ దిక్కు ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిది ఒక్క ధ్రువ నక్షత్రం మాత్రమే దిక్కులు తెలియడానికి సహకరిస్తుంది. అది తోడుగా పెడుతూ ద్వాదశాంతాన సప్తర్షి పదము పట్టి, ఈ ద్వాదశాంతము అనేటటువంటిది వైదిక
జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పారిభాషిక పదం. ద్వాదశం అంటే 12, అంటే 12 రాసులకి అంతంగా ఉండేదా, దీన్ని కొద్దిగా అధ్యయనం చేసి తెలుసుకోవాల్సినటువంటిది. దాని నుంచి ఈ సప్తర్షులు ఉండేటటువంటి దారిలో వెళ్ళి ఆకాశంలో ఉన్న అంతరాంతరాలలో ఆయన వెళ్ళాడట. జీవప్రజ్ఞ శరీరం ఇక్కడే ఉంది. మింటి ఆకాశంలో ఉన్నటువంటి 7 పొరలు ఉంటాయని చెప్తారు కదా, ఆ 7 పొరలని వెలిగించేటటువంటి నక్షత్రం ఎవరయ్యా అంటే వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి మీరు పెళ్లి పెద్దగా రండి అని ఈయన ఎలా అడిగాడో తెలియదు కానీ వశిష్ఠుల వారు వెంటనే అంగీకరించారట. మరి వెళ్ళి ఆయనకి పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి అని రంగనాథుడి దగ్గరికి ఆయన్ని పంపించేశారట. మరి వశిష్ఠుడు ఒక్కడు వెడితే కుదురుతుందా? ఆయన ఎక్కడున్నాడు? సప్తర్షి మండలంలో ఉన్నాడు. కనుక ఆ సప్తర్షి మండలంలో ఈయన బయలుదేరుతూ ఉంటే ఏం జరిగిందంటే, శ్రీ వశిష్ఠులు భార్యయు సిరులు వెలుగా బయలుదేరి పీఠంబు వదలిపూని చుక్కలై వెల్గురుషులెల్ల చుట్టుగూడి భార్యలో కృత్తికల తోడ బయలుదేరా. ఈయన భార్య బయలుదేరుతూ ఉంటే ఆయనతో పాటుగా మిగిలినటువంటి 6 ఋషులు బయలుదేరారు. వారి భార్యలైనటువంటి కృత్తికలు కూడా వచ్చారు. ఆ సప్తర్షి మండలం అని చెప్పబడేటటువంటి పీఠం ఏదైతే ఉందో దాన్ని వదిలి సంపత్పూర్ణంగా వీరంతా బయలుదేరారు. నింగి నిండిన లో వెల్గు రంగులందు దాగియుండిన శ్వేత పద్మమును చేరి దానములచిన 4 పద్మముల యందు వర్ణములు కట్టుకొన్న రూపంబు చూచి, ఈయన పని మీద ఇక్కడికి పంపించి, అంటే రంగనాథుడి పక్షాన ఉండమని చెప్పి సప్తఋషులని వశిష్ఠుణ్ణి పంపించి ఈయన మిగిలినటువంటి వారందరినీ పెళ్లికి రమ్మని పిలవడానికి వెళ్ళాడు. స్వయంగా వెళ్ళి పిలవాలి కదా పెద్దల దగ్గరికి. అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా పైకి పెడితే ఏం కనపడుతోంది అంటే, ఆకాశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి రంగులలో ఆయన ప్రవేశించి వెళ్ళాడట. దాంట్లో ఆ రంగుల్లో దాక్కుని ఉందిట ఒక తెల్లని పద్మం. ఆ తెల్లని పద్మంలో 4 పద్మాలు రంగులు కట్టుకున్న రూపంగా ఉన్నాయిట. అంటే ఒక పద్మం, ఆ పద్మంలో నుంచి 4 పద్మాలు మొలిచాయి. ఆ 4 పద్మాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు రూపం కట్టుకుని ఉంది అన్నారు. అక్కడ వర్ణాలు కట్టుకున్నది అని. వర్ణం అనేటటువంటి పదానికి రంగు అనే అర్థం ఉంది. వర్ణం అనేటటువంటి పదానికి అక్షరము అనే అర్థం ఉంది. ఈ అక్షరంతో కూడుకున్నది. ఎందుకంటే బ్రహ్మ నుండి వచ్చినటువంటిదంతా శబ్దమయంగా వచ్చినటువంటి సృష్టే కదండి. అందుకని 4 వచ్చాయి. ఒక పద్మంలో నుంచి 4 వచ్చాయి. అంటే తెలుపు రంగులో అన్ని రంగులు ఇమిడి ఉంటాయి. ఆ తెలుపు రంగు కొంచెం విచ్చుకునేటప్పుడు, అంటే మనం వర్ణ వికీర్ణత చెందింది అంటారే, అప్పుడు చాలా రంగులు వస్తాయి. అందులో ప్రధానంగా ఉన్న 4 రంగులు ఉన్నాయని ఒక అర్థం. 4 పద్మాలుగా వికసించిందంటే ఆయన ఒక్కొక్క ముఖం ఒక పద్మంగా ఉందని. పద్మం అనేటటువంటిది వికాసనశీలమైనటువంటిదిగా చెప్తారు. ఎక్కడ వికాసం ఉంటుందో అక్కడ పద్మంతో పోలిక చెప్పడం మనకు కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రతీకాత్మకంగా ధ్యానమయంగా మనకు కనపడేటటువంటివి. అనేక శాస్త్రాల విషయాలు ఇందులో నిబిడీకృతం చేసి ఈ వర్ణనలన్నీ మనకు అందించారు మాస్టర్ గారు. అందులో ఈ వర్ణాలు 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఏమిటి అంటే, 4 వేదాలుగా చెప్తే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పబడేటటువంటి ఉచ్చారణకి సంబంధించిన శబ్ద స్థాయిలు, ఇలా 4 సృష్టి విచ్చుకున్నవన్నీ కూడా అక్కడ ఒక్క శ్వేత పద్మంలో నుండి 4 వర్ణాలతో కూడిన పద్మాలు వచ్చాయిట. వర్ణరూపమూర్తికిని సువర్ణగోళమూర్తికిని మృక్కి, ఆ రంగులున్నటువంటి రూపంతో ఉన్న ఆకృతికి, బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ రూపానికి ఆయన నమస్కారం చేశాడు. అంటే ఈ రంగులన్నీ కూడా ఆకృతి ధరించినట్టయితే ఏమవుతుంది? బ్రహ్మగారి ముఖం అవుతుంది. ఆయనకున్న 4 ముఖాలు, ఆ 4 ముఖాలు రావడానికి కారణమైనటువంటి విష్ణువు యొక్క నాభి పద్మము ఉన్నాయే, వీటిలో నుంచి రూపు కట్టిన ఆయనకి నమస్కారం చేసుకున్నాడంటే బ్రహ్మగారు. ఇందులో సృష్టి రహస్యాలు, ప్రప్రథమైనటువంటి సృష్టి ఏ విధంగా ఆవిష్కృతమైంది అవన్నీ చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటికీ నమస్కారం చేసి ఇందులో హిరణ్మయాండము అని చెప్పబడి సువర్ణగోళమూర్తి అని చెప్పారే, బ్రహ్మాండము, హిరణ్మయాండము ఆ రహస్యాలు. ఆయనకి నమస్కారం చేసి వర్ణరూపమూర్తికిని సువర్ణగోళమూర్తికిని మ్రొక్కి పెండ్లికి ముందుగానే తన గృహానికి వేంచేయ తరలి రెండటంచున ఆహ్వానమునరించి ఆజ్ఞ పొంది, ఆయన పెళ్లికి ముందుగా రండి మా ఇంటికి
తరలిరండి అంటే, తరలి రావడం అంటే ఒక్కళ్ళుగా కాదు, కుటుంబము పరివారం వీళ్ళందరినీ తీసుకుని రమ్మని చెబితే ఆయన సరేనాయన వస్తాను వెళ్ళిరా అని సెలవిస్తే సెలవు తీసుకుని బయలుదేరాడు. ఆ ధనుస్సున చలిలోన నాక సంబుత్రోవలందున మంచు బిందువలు గట్టి పరులుగా తోచు కైలాస భూధరంబుజొచ్చిడ మరుక శబ్దాల సుడుల దూరి. ఆ ధనుర్మాసంలో ఉన్నటువంటి చలి ఉందే, ఆ చలి ఆకాశపు దారుల్లో మంచు బిందువులుగా అయ్యి అదంతా గట్టిగా పొరలు పొరలుగా తయారైనట్టుంది. మనకి నగరంలో కనపడదు, కానీ పల్లెలకు గనక వెళ్ళినట్టయితే ఈ సూర్యోదయమైన కాసేపటికి మంచు చుక్కలు చుక్కలుగా చుక్కలు చుక్కలుగా పడడం కనపడుతూ ఉంటుంది. ఆ లోపల ఒక్కొక్క పొరలు కనపడతాయి. అంటే ఈ మంచు కరుగుతూ నీరు అయ్యేటటువంటి సమయానికి ఒక్కొక్క పొర కరుగుతున్నట్టుగా ఉంటుంది. సూర్యోదయానికన్నా ముందు లేచి తూర్పు దిక్కుగా తిరిగి కూర్చుని చూసినట్టయితే ఈ మంచు ఎన్ని పొరలుగా ప్రకృతిని కప్పుతుందో కనపడుతుంది. ఇదంతా మనకు కనపడే ఈ పొరలున్నాయే, మంచు పొరలు, ఇది అంతరిక్షంలో ఉన్న సృష్టి సంబంధమైన విశేషాలుగా చక్కగా చమత్కారంగా పోల్చి చెప్పారంటే, మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనకి తెలిసిన విషయంతోనే పోలిక చెప్పాలి కదా. అలా వెడితే మంచు బిందువులు కట్టి అవన్నీ పొరలుగా అయినట్టుంటే అలా అలా కనపడుతున్నటువంటి కైలాస పర్వతం, కైలాసం అన్నది మంచుతో ఉంటుందని కదా మనం చెప్పుకుంటాం. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయనకి డమరుక శబ్దాలు వినపడుతున్నాయిట. ఈ శబ్దాలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఈ ధ్వని చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ, అంటే మనకి తీగల మీద వాయించేవి కాక దెబ్బ కొట్టి వాయించే పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వాటి శబ్దం ఒక్కసారి కొట్టి వదిలేస్తే అలా సుళ్ళు తిరుగుతూ ఉంటుంది, రింగింగ్ సౌండ్ అంటారు. అది ఎలా ఉంటుందంటే బయట నుంచి అలా సుడులుగా వెళ్ళి మధ్యలో కేంద్రం దగ్గరది కలిసిపోతున్నటువంటి ఒకానొక భావన కలుగుతుంది. దాని లోపల నుంచి బయలుదేరి వెళ్ళాడటండి. అంటే ఆ డమరుక శబ్దాలు సుళ్ళు తిరుగుతుంటే అలా గుండ్రగా తిరుగుతూ సుడిగుండంలో మధ్యలోకి వెళ్ళినట్టుగా శబ్దాల లోపల నుంచి లోపలికి ప్రవేశించి, అంటే కైలాస ప్రవేశానికి కావలసినటువంటి మార్గం ఇలా ఉంటుందా అనేటటువంటి ఒక ధ్యానం. ఎవరైనా చక్కని చిత్రకారుడు కల్పన చేసి చిత్రీకరించదలుచుకుంటే కైలాస ప్రవేశ మార్గాన్ని ఈ రకంగా చిత్రీకరించవచ్చు అన్నమాట. చిక్క పులితోలు దుస్తులు చిలువ నగలు బూది పూతలు ముచ్చిచ్చు పొదలు అలుగు పట్టు ఐవుణ్ణు మొదలగు ప్రమథనాథులెల్ల కాపున్న దారులందేగిలోనా. అక్కడికి వెడుతూ ఉంటే దారిలో ఎవరు కనిపించారంటే ఈయనకి ఆ కైలాస పర్వతంలో ఆ శబ్ద అనేటటువంటి దారుల్లో సుళ్ళు తిరుగుతూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఎవరున్నారంటే చిక్కనైనటువంటి పులితోలు మొదలైన దుస్తులు ధరించి సర్పాలనే ఆభరణాలుగా అలంకరించుకుని బూది పూతలు పూసుకుని ఉన్న ప్రమథనాథులు కనిపించారట. వాళ్ళు ఐవుణ్ణు మొదలైనటువంటి వాళ్ళు తమ చేతుల్లో 3 అగ్నులతో వెలుగుతున్న త్రిశూలాలను పట్టుకుని ఆ కైలాసానికి కాపలా కాస్తుంటే ఆ దారు లోపల ఆయన ప్రవేశించుకుని ఆ దారుల్లోనే వెళ్ళారు. ఎవరు వీళ్ళు అంటే మాహేశ్వర సూత్రాలు అని చెప్పబడి ఉంటాయి. సంస్కృత భాషకి సంబంధించినటువంటి వ్యాకరణం అంతా ఈ 14 సూత్రాల్లోనే ఉందండి. అంతకు మించి అక్కర్ల. ఈ 14 సూత్రాలని అటు ఇటు మనం గ్రాఫ్ మీద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా పెట్టుకుంటే మొత్తం సంస్కృత భాష వ్యాకరణం అంతా వస్తుంది. వీటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోనే మొత్తం ఉంది. అందుకే సంస్కృతం చాలా తేలికగా కంప్యూటరైజ్ చేయడానికి పనికొచ్చే భాషగా ప్రపంచమంతా భాషా శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటి విషయం. వాళ్ళు ఎవరంటే ఐ ఉండ్రు ఏ ఓ ఐ ఔ జట్స్ హై వరట్ షసర్ హల్, ఇవి 14 సూత్రాలు. ఈ 14 సూత్రాలే ఆయనకున్నటువంటి పరివారంగా ఇక్కడ చమత్కారంగా చెప్పారు. నిజానికి ఆయనకి ప్రమథనాథులు చాలామందే ఉన్నా వీళ్ళు ప్రధానం. ఆయన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని 14 సార్లు మోగిస్తే 14 ధనులు వచ్చాయి. అవే మాహేశ్వర సూత్రాలు. మొత్తం సంస్కృత వ్యాకరణం అంతా అదే. దీన్ని ఇక్కడ మనకి చమత్కారంగా చెప్పారు. వీళ్లల్లో నుంచి దాటుకుంటూ ఈ దారుల్లో నుంచి లోపలికి వెడితే అక్కడ ఈయన కనపడింది ఏమిటంటే, మొట్టమొదట పొడుపు నీరెండ ఛాయను పురివి దిల్చి కులుకు నెమలీక కుంచె నీడ పడగ విప్పిన పాము తోకపైకి నెగబ్రాకు ఎలుక నబ్రముగ చూచి. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మామూలుగా లోకంలో ఎక్కడా కనపడదు. కొంచెం నీరెండలో
ఒక నెమలి పురి విప్పి నృత్యం చేస్తోందిట. దాని నీడలో, ఆ పింఛ నీడలో పాము విశ్రాంతి తీసుకుంటుంది. పాములు ఎండను తట్టుకోలేవు. పాము తోక మీదకి పాకుతున్నటువంటి ఎలుక కనపడింది. ఇది ఎక్కడైనా ఉన్నాయండి? మూడు ఒకదానితో ఒకటి విభిన్నంగా ఉండేటటువంటివి. నెమలి పాముల్ని సంహరిస్తుంది, పాము ఎలుకల్ని తింటుంది, ఇదే కదా. కానీ ఈ మూడు ఒకదాంతో ఒకటి ఎంత సయోధ్యగా ఉన్నాయో. ఆశ్రమాలలో జాతి వైరాలు మర్చిపోయి జంతువులు ఇలాగే ఉంటాయి. ఆశ్రమాలు దాకా వెళ్ళడం దేనికి? వీళ్ళ కుటుంబమే అట్లాంటిది కదండి. ఒకరి వాహనం మరొకరికి శత్రువు. కానీ అవి ఎప్పుడూ తగాదా పడ్డట్టు కానీ యుద్ధం చేసుకున్నట్టు కానీ కనపడవు. అందుకే అతి గొప్పదైనటువంటి కుటుంబం ఎవరిదయ్యా అంటే శివ కుటుంబం అని మనకి చెప్తూ ఉంటారు. అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు, వారికి ఉండే వాహనాలు భిన్నంగా ఉండొచ్చు, పరివారాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ కలిసి ఉండడం, భిన్నత్వంలో ఏకత్వం అన్న దానికి మనకు కనపడేటటువంటి గొప్ప కుటుంబం శివ కుటుంబం. అదే కనపడుతోంది. అది చూసి అరసి ఈ యది షణ్ముఖునాశ్రమం బటంచు నెరిగి ఆ స్వామికి నభిముఖముగా నిలిచి అగ్ని సూక్తంబుల తెలచి కూర్మి విష్ణు చిత్తుడు తగు రీతి విన్నవించే. దాన్ని చూసి ఇది కుమారస్వామి ఆశ్రమం, షణ్ముఖుడు 6 ముఖాలు కలిగినటువంటి వాడు అని తెలుసుకుని ఆ స్వామికి ఎదురుగా నిలబడి అగ్ని సూక్తాలతో ఆయన్ని ప్రార్థన చేసి ఈ విధంగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నట్ట, విన్నపం చేసుకుంటున్నట్ట. షణ్ముఖుడి నివాసమనల ఆశ్రమం అన్నాడు. ఆయన నిరంతరం బ్రహ్మచర్య దీక్షని వహించి ఆశ్రమ స్థితిలోనే ఉంటాడు కనుక ఇది షణ్ముఖుడు ఆశ్రమం అనుకుని పడతులెల్లరు ముసిరిన బ్రహ్మచర్య మూర్తి శ్రీకృష్ణునెల్లరు మొనసినవ్వ పడతి నెరుగని మూర్తిగా బ్రహ్మచర్య మచ్చుగట్టిది ఇచ్చటనాది రూపా. ఓ శ్రీ మహావిష్ణు మొట్టమొదటి రూపం కలిగినటువంటి వాడా, నువ్వు శ్రీకృష్ణుడుగా అవతరించి బ్రహ్మచారి అనేటటువంటి పేరు పొందావు. కానీ నీ చుట్టూతా స్త్రీలు ఉన్నారు కదా, అంచేత అందరూ నవ్వారు. ఇదేమి బ్రహ్మచర్యం అండి, పడతిగల బ్రహ్మచర్యం అంటారు. పైగా ఒక్క పడతి కాదు, చుట్టూ అనేక మంది స్త్రీలను పెట్టుకుని బ్రహ్మచారిగా పేరు పొందావని అందరూ అర్థం చేసుకోలేనటువంటి వాడు నవ్వుతూ ఉంటే, నేను ఇట్లా కూడా ఉంటానయ్యా, స్త్రీ సంసర్గం లేకుండా, స్త్రీ దరిదాపుల్లో లేకుండా నేను బ్రహ్మచర్యాన్ని నిర్వర్తిస్తున్నాను, చూడు ఈ రూపంలో అని చెప్పి కుమారస్వామిగా అవతరించావు కదా. ఎప్పుడూ కుమారుడే అయినా కుమారుడు యువకుడు అయ్యేటటువంటి అవకాశమే లేదు. యవ్వనం వస్తే కదా వివాహం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేది ఉండేది. అటువంటిది లేని స్థితిలో ఉన్నావు కదా అని చెప్పి ఇక్కడ ఈ రకంగా నిలబడి నన్ను చూసి నవ్వద్దు అని చెప్తున్నాడు. ఈ రెండూ కూడా కుమారస్వామి కూడా ఆయన యొక్క విష్ణువు యొక్క ఒకానొక బ్రహ్మచర్య స్థితికి సంబంధించిన తత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాడు అనేది చాలా లోతైనటువంటి అంశాలని పరిశీలించినటువంటి వారు పెద్దలు చెప్పినటువంటి మాట. ఒక పట్టాన్ని ఇవన్నీ మనల వంటి వాళ్ళకి అర్థం కావు గనక ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి లోతుగా విమర్శించకుండా అర్థం చేసుకుంటే మంచిది. విమర్శించదలుచుకున్నట్టయితే, విమర్శ అంటే వ్యతిరేకమైన భావాలు ప్రకటించటం అని కాదు, దాన్ని మనం అర్థం చేసుకుని విచారించదలుచుకున్నట్టయితే, ఎక్కువగా లోతుగా పరిశీలించదలుచుకున్నట్టయితే మరింత లోతుగా వెళ్ళాలి, పైపైన మాట్లాడడానికి వీల్లేదు. ఇద్దరు ఒకటని నాకు ఎట్లా అనిపిస్తోందంటే, మొగము చిరునవ్వునొక తీరే మూర్తి ఎందు జగతి మురింపనెమ్మి పింఛమును దాల్పనేల నీ మ్రోల నెమలి ఏలీల చూపని పిలువ వచ్చి తిరగదే పెండ్లి వేళ. నీ ముఖం, నీ చిరునవ్వు చూస్తే పూర్తిగా నాకు నా కృష్ణుడే అనిపిస్తోంది. కృష్ణుడేమో తల మీద నెమలి పింఛం పెట్టుకున్నాడు కదా, నాకు లేదంటావేమో. అసలు నీకెందుకయ్యా నెమలి పింఛం? ఆయన ఒక్క ఈక నెత్తిని పెట్టుకుంటే నెమలొచ్చి నీ ముందు నృత్యం చేస్తోంది. ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన పనేముంది? రావయ్యా, పెళ్లి సమయానికి వచ్చి తప్పనిసరిగా విందు స్వీకరించు అనుచు విఘ్నేశ్వరునిగాంచి, అయ్యా పెండ్లి మొదట నిన్ను విశ్వక్సేన పదముతోడ పిలుచుకొందును, విఘ్నముల్మొలువనీక పెండ్లి నడిపించి సాపడి వేట్క చూపు. అక్కడే కుమారస్వామిని పిలిచి పక్కనే ఉన్న వినాయకుడితో అంటాడయ్యా, నిన్ను మేము విశ్వక్సేనుడు అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ చాలా గొప్ప సమన్వయం చేసే ప్రయత్నం చేశారు మాస్టర్ గారు, అర్థం చేసుకోవాలండి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు విఘ్నేశ్వరుని పూజించరు, విశ్వక్సేనుణ్ణే ఆరాధిస్తారు.
అయ్యా మేం విశ్వక్సేనుడు అంటాను విఘ్నేశ్వరుడికి, నాకు ఈ రెండిటి మధ్య తేడా లేదు అని చెప్పి వారి మధ్య ఉన్న అభేదాన్ని, వైష్ణవ శైవ అనడానికి కూడా వీలేదు, స్మార్తుల మధ్య ఉండేటటువంటి తగాదాల్ని, అభిప్రాయ భేదాలని సమసిపోయేటట్టుగా చేసే ప్రయత్నం కనపడుతోంది. నిన్ను మేము విశ్వక్సేనుడు అనే పేరుతో పిలుచుకుంటాం, రావయ్యా మాకు విఘ్నాలు రాకుండా చూసి పెళ్లి విఘ్నాలు లేకుండా నడిపించి సాపడి వేట్గా చూపు. విఘ్నేశ్వరుడు లేక వినాయకుడు భోజన ప్రియుడని కదా అనుకుంటాం, అందువల్ల సాపడవయ్యా అన్నారు. సాపడటం అనేటటువంటి మాట వైష్ణవులు వాడేటటువంటిది. సాపాటు అంటే భోజనం చేసి మాకు వేడుక కలిగించు అని చెప్పి ఆయన్ని కూడా ప్రార్థించాడు. విఘ్నేశ్వరుని పిలిచిన తర్వాత భక్తి శిఖరాగ్రమెక్కి అభ్రంక షమ్ముదీప్త కర్పూర భూధర తేజమైన నందిమూర్తికి మ్రొక్కి ఆనందమూర్తి దయను మా ఇంట పెండికి తరలిరమ్ము. అక్కడి నుంచి నందిని ప్రార్థించాడు. నంది అనుమతి లేనిదే శివుడి యొక్క దర్శనం మనకి లభ్యం కాదు. అందువల్ల ఆయన్ని భక్తి శిఖరాగ్రమెక్కి, ఎట్లా ఉంటాడు ఆ నంది అంటే భక్తి అనేటటువంటి శిఖరాన్ని అధిరోహించి అక్కడికి వెళ్ళేటప్పటికీ కనపడింది ఆకాశాన్ని, అంటే ఒక మూర్తి కనపడింది. అంటే ఆకాశం చిట్ట చివరి దాకా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి రూపం. అటువంటి ఆయనకి ఎలా ఉన్నాడు? కర్పూర దీపం వెలుగుతున్నట్టుగా, వెలుగులే పర్వతాకృతి ధరించినట్టుగా ఉన్నట్ట నందీశ్వరుడు. తెల్లగా మిలమిల మెరిసిపోతూ ప్రకాశమానంగా ఉన్నాడు. ఆయనకి నమస్కరించి నంది అన్న పదానికి ఆనందాన్ని కలిగించేవాడు అని, ఓ ఆనంద స్వరూపుడా, దయతో మా ఇంటికి పెళ్లికి రావయ్యా అని పిలిచాడు. ఘనత నిహార లింగమాకారమైన వెలుగు సౌధములోనికి వెడలి కనులు బడలు వెలుగుననొక ఇంత తడవు మూసి మరల పరికించి కాంచెను ఆ మహేశు. అక్కడి నుంచి బయలుదేరి వెడితే అక్కడ మంచు బిందువులన్నీ ఒక పెద్ద మంచు పర్వతంగా, లింగంగా ఆకృతి కట్టుకున్నట్టుగా ఉన్న ఒక లింగరూప భవనంలో విష్ణుచిత్తుడు ప్రవేశించి అక్కడున్న కాంతికి కళ్ళు బడలిపోయాయి, మిరిమిట్లు గొలిపాయి. అందువల్ల ఒక్క క్షణం కన్ను మూసుకుని ఆ తరువాత పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నట్ట. ఎలా ఉంది అంటే ఆ పరమేశ్వర రూపం రేఖజాబిల్లి వెలుగుతో రేయినొకట, బాల సూర్యుని ఎరుపుతో పగలునొకట, రెండు ప్రక్కల వెలుగొందు కొండయనగా కంటికందిన రూపంబు కాంచి మ్రొక్కే. ఆ నీహార లింగం, మంచు లింగం చాలా పెద్దదిగా ఉన్నది. అది ఎలా ఉంది అంటే ఒక పక్క అప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రరేఖతో వెలుగుతున్న వెన్నెల రూపం ఒక పక్కనుంటే, మరో పక్కన బాలసూర్యుడి కాంతితో మెరిసిపోయే పగల్లాగా ఉన్నటువంటిది ఒక పక్కన ఉంది. ఎప్పుడైనా అంతే కదండి, కొండకి ఒక పక్కన సూర్యుడు ఉంటే మరో పక్కన చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడు సూర్యుడు కలిసి ఉన్నటువంటి రూపం ఎక్కడ ఉంది అంటే రాత్రి పగలు కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వర రూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరులని ఒకేసారి చూసుకునే అదృష్టం కలిగి వాళ్ళని చూసి నమస్కరించి, బిందులు చేయలేను శృతి పిచ్చల భిక్షము పెట్టలేను, నా యందు దయారసంబు పెను పందగ దంపతులిరువురున్ సుధాస్యంది మయూఖమూర్తిగొని సంపద గుర్చుచు పెండ్లి మందిరం బంధున రంగమూర్తి వరుడైచను స్నాతక వేళ నిల్వరే. భక్తుడనంచు కాదు మిము బంధుత నిల్పుచుని పిల్చి కొల్వనౌ శక్తియు గల్గిగాదు, మరి సంపద పెంపున పూజ సేయున ఆసక్తియు కల్గిగాదు, తమ సజ్జన రక్షణ పక్షపాతమే యుక్తిగా నాదు గేహమునకొక్కట మిమ్ముల పిల్చు హేతువౌ. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అంటే నాకేమైనా విందులు చేసేటటువంటి శక్తి ఉందా? తృప్తిగా విందులు చేయలేను. పోనీ అంటే వేదాలన్నీ చదివి దానితో నిండినటువంటి, ముట్టుకుంటే దానిలో ఉన్న వేదసారం అన్ని పక్కలకి ప్రసరింపచేస్తూ ఉండే రసపూర్ణమైనటువంటి వేదమయ విజ్ఞానంతో కూడున్నటువంటి భిక్షని పెట్టలేను. ఆయన అడుగుతా అదే కదా, ఆయన భిక్ష అడిగాడంటే ఏమడుగుతున్నాడు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటున్నాడు. జ్ఞానము వైరాగ్యము రెండూ కావాలంటే వేదమయమైనటువంటి జ్ఞానం కావాలి, అటువంటిది పెట్టలేను. అయినా నా మీద దయ కలిగి మీరిద్దరూ నా ఇంటికి రావాల్సింది. అమృత కిరణాలతో కూడుకున్నటువంటి నీ చంద్రరేఖతో వైభవమూర్తులైనటువంటి మీ ఇద్దరు వచ్చి రంగనాథుడి పెళ్లి పందిట్లో స్నాతకం వేళ నిలబడండి, మీరు సన్నిధి చెయ్యండి అని ప్రార్థించాడు.
నేను ఇలా మిమ్మల్ని పిలవడానికి సాహసించానంటే నేనేదో మీ భక్తుండని కాదు, నిజంగా కాదు కదా. ఈయన శ్రీ వైష్ణవుడు, విష్ణు భక్తుడు, అయినా పిలిచాడంటే విష్ణువు సర్వవ్యాపి గనక అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తారు కదా. లోపల బయట అంతా వ్యాపించినటువంటి వాడు ఆ విష్ణువే గనక అటువంటి స్థితిలో నీలో కూడా అటువంటి స్థితి ఉందని చెప్పి సమస్తంలో నా ఇష్టదైవాన్ని చూసే లక్షణం ఉంది, అందువల్ల పిలుస్తున్నాను. అంతేగాని బంధు అని చెప్పి మిమ్మల్ని పూజించటానికి అది ఏ బంధుత్వం, నీకు నాకు చుట్టరికం ఏమిటని తిడితే అందువల్ల అది ఉండి కాదు. ఎందుకంటే నాకేమైనా మిమ్మల్ని పూజించటానికి తగిన శక్తి ఉందని కాదు, మిమ్మల్ని పూజించటానికి తగినంతటి సంపదలున్నాయని కాదు. ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? సత్పురుషులంటే మీకు పక్షపాతం ఉంది, అందువల్ల నేను పిలిస్తే వస్తారు. నా మంచితనాన్ని చూసి వస్తారని పిలుస్తున్నాను తప్ప మరొక్కటి కాదు అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడాడండో ఈ విష్ణుచిత్తుడు కూడాను. ఎందుకని వీళ్ళని స్నాతకం వేళ పిలిచారు అంటే, తల్లిదండ్రులు స్నాతకం చేసే అవకాశం లేనటువంటి వాళ్ళకి ఎవరు చేస్తారు? అక్కగారు బావగారు కూర్చుని చేస్తారు. విష్ణుమూర్తికి పార్వతి అక్కగారు అవుతుంది కదా, అంచేత బావగారు వస్తే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బావమరిది కూడా వస్తాడు. ఎందుకని? లక్ష్మీదేవి సోదరుడు చంద్రుడు, ఆ చంద్రుడినేమో శివుడు తల మీద పెట్టుకుంటాడు. శివుడు వస్తే చంద్రుడు కూడా వస్తాడు. అటుపక్క భార్య సంతోషిస్తుంది, ఇటుపక్క ఈయన సంతోషిస్తాడు. అంటే లక్ష్మీదేవి పక్షాన వచ్చేటటువంటి బావమరిది కూడా అక్కడికే వస్తున్నాడు. మరి బావగారిని గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి పెళ్లికి రమ్మని బతిమాలాలి కదా. అలా బతిమాలడానికి బావమరిది కావాలి అంటే చంద్రుడు రావాలి. అంటే ఇక్కడ వేరే జరిగిందనుకోండి విషయం, ఈయన చెప్తున్న భావం అది. అందువల్ల ఆ స్థాయిలో కావాలి అంటే, ఆ భూమికలో కావాలంటే చంద్రుడు రావడం జరుగుతుంది. నువ్వు కూడా వచ్చి నీ భార్య సోదరుడైనటువంటి రంగనాథుడికి స్నాతకం వేళ నిలబడి స్నాతకం చెయ్యండి అని ప్రార్థించాడు. ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థితిలో దివ్య లోకాలకు సంబంధించిన భూమికల్లో ఆహ్వానం చేశాడో అంత లౌకికమైనటువంటి విషయాన్ని కూడా అక్కడ చేర్చటం జరిగింది. అప్పుడు అమ్మగారిని అడుగుతున్నాడు. పారాణి చెరుగని పసుపు బంగారు ఛాయ పాదంబు మా ఇంట పాదు కొలిపి శమిత మన్మథ దేహ సంజీవనౌషధుల్దరహాససుధలు మా ధరణి నిలిపి సూర్యోదయములీను చూతాంకురారుణ చారు నేత్రాంతముల్ తోరణించి దాడిమీ బీజదంత స్వచ్ఛతాంబూల రాగముల్ మొగసాల రాణ నిలిపి కరుణ చూపించు మలరాచ కన్నె నీవు రంగనాథుని పెండ్లికి రమ్మటంచు పిలువ నేనెంత వాడనన్భీతి కలుగు అయిన పిలిచెదనహ్వానమందుకొనుడు. ఇక్కడ పార్వతీదేవి వర్ణన ఏదైతే ఉందో ఇది ఒక్కసారి తలుచుకున్నట్టయితే ఇంట్లో శుభాలు కలగవా? ఆ పాదాలకి పారాణి చెరగనటువంటి పసపు బంగారు ఛాయ నిరంతరం ఉండే పాదం మా ఇంట్లో పెట్టు. ఆ పాద మస్తకం కదా వర్ణించాలి కనుక ముందు పాదాన్ని వర్ణిస్తున్నారు. అంతేకాదు శమించిపోయినటువంటి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికేటట్టు చేసినటువంటి నీ చిరునవ్వు ఉంది, ఆ చిరునవ్వు అనే మన్మధుణ్ణి మళ్ళీ పుట్టించినటువంటి సంజీవనౌషధులు కలిగిన ఆ అందమైనటువంటి చిరునవ్వు అనే అమృతాన్ని మా ఇంట్లో నిలుపు. ఎందుకంటే జరగబోతోంది వివాహం గనక మన్మధుని యొక్క ప్రభావం ఉండాలి. సూర్యోదయాలని చూపించేటటువంటి మామిడాకుల చివర ఉండే వెలుగు లాంటి ఆ ఎర్రదనం కనుకొలకలుకుంటుందే, అటువంటి నీ కంటి చూపులే మా ఇంటికి తోరణాలు. మళ్ళీ తోరణాలు కట్టుకోనక్కర్లా, మామిడాకులు ఎర్రగా ఉంటాయి కదా, మామిడి చిగుళ్ళు, నీ కంటి కొసలు కూడా ఎర్రగా ఉంటాయి, అవి చాలమ్మా మా ఇంటికి తోరణాలు. దానిమ్మ గింజల్లాగా ఉండేటటువంటి స్వచ్ఛమైన తాంబూలంతో ఎర్రపడినటువంటి నీ దంతాల కాంతులు మా ఇంటి ముందు నిలుపు తల్లి. కరుణ చూపించు మలరాచ కన్నే, కరుణ చూపించేటటువంటి ఆ హిమవంతుని కుమార్తె, నిన్ను మా ఇంట్లో జరుగుతున్న రంగనాథుడి పెళ్లికి రమ్మని పిలవడానికి నాకెంత అధికారం ఉంది? అయినా సరేనమ్మా పిలుస్తున్నాను, నా ఆహ్వానం స్వీకరించి నా ఇంటికి దయచేయవలసినది అని ప్రార్థించారు విష్ణుచిత్తులు. దశ దిశల దేవతలకు ప్రదక్షిణించి మ్రొక్కి భక్తి
భక్తిని వినయాన పూజ సలిపి కార్యసిద్ధికి ననుకూల గతులు గోరి పెండ్లికి రమ్మటంచును పిలిచి వచ్చే. వీళ్ళని ప్రధానంగా చెప్పినా అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి అంతమంది దేవతలని కూడా ప్రదక్షిణ దిశగా వెళ్ళి పిలుచుకుని వచ్చి ప్రతివారికి ప్రదక్షిణం చేసి మరీ పిలిచొచ్చి భక్తితో వినయంతో పూజ చేసి మా ఇంట్లో జరిగేటటువంటి ఈ వివాహం అనే కార్యానికి సిద్ధి కలిగించమని చెప్పి అనుకూలంగా ఉండమని చెప్పి ప్రార్థన చేసి పిలిచి తిరిగి వచ్చాడు. అలవశిష్టాది సప్తర్షులాత్మ భార్యలను గమనమొప్ప శ్రీరంగమరిగి నిలిచి రంగనాథుని మహిమ కీర్తనము చేసి విన్నపము చేసి రీతి వెట్కతోడా. వాళ్ళు అక్కడ బయలుదేరారు కదా, ఈయన ఇక్కడ బయలుదేరి అందరినీ పిలుచుకొస్తే ఆ సప్తఋషులు భార్యలతో కలిసి రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కీర్తించి ఆయనకి విన్నపం చేసుకుంటున్నారు. జరిగినది జరుగుతున్నది జరిగిడునది నీకు విదిత సామాన్యంబౌ ఎరుగనిది లేదు నీకును ఎరిగింపగనెంత వారమిన వంశగురు. సూర్యవంశంలో శ్రేష్ఠుడమైనటువంటి వాడా, నీకు జరిగేది జరుగుతున్నది జరగబోయేది నీకు తెలియదా? తెలియదని అనడానికి వీలు కాదు. అయినా సరే నీకు చెప్పడానికి మేము ఎంత వాళ్ళమని అనిపించినా చెప్పవలసినటువంటి ఒక కర్తవ్యం మా మీద ఉంది గనక చెప్తున్నాము. నిత్య కళ్యాణమూర్తివి నీకు మేము పెండ్లి జరుపటకని తలపెట్టినాము. లోక కళ్యాణమిది సుమ్ము నీకు పెండ్లి చేయుటన మాకు శుభములు చేర్చుకొనుట. ఎల్లప్పుడూ నువ్వు కళ్యాణమూర్తిగా ఉండే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీకు కళ్యాణం చేయడం లోక కళ్యాణం అవుతుంది. నీకు పెళ్లి చేయడం అన్నది మాకు శుభాలు. మనం లోకంలో దేవతామూర్తులకు కళ్యాణం చేయడంలో ఉన్న పరమార్థాన్ని ఒక్క పద్యంలో మనకి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అని నవారడ పూజించి అధిక గౌరవమున రంగనాథుడు ఉత్సాహి అయి పలికెనిట్లు సాధుజన వాక్యమే నాకు సమ్మతమ్ము అయిన సంబంధమే రీతి ఆనతిండు అని వాళ్ళంటే వాళ్ళందరినీ గౌరవించి ఉత్సాహంగా చెప్పాడు. అసలు ఋషులని గౌరవించటం అన్నది దేవతలందరికీ కూడా ప్రధానం. అందులోనూ లోకానికి ఒక చక్కని సంప్రదాయాన్ని పద్ధతిని తెలియజెప్పదలచినటువంటి భగవానుడు ఋషుల పట్ల గౌరవాన్ని మరింతగా ప్రదర్శించాడు. వారి శక్తి అంతులేనటువంటిది కదా. దైవానికి మించినటువంటి శక్తి కొన్ని సందర్భాలలో ఋషులకు ఉంటుంది. వాళ్ళని గౌరవించటం చేస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడు మరీ ఉత్సాహంగా కూడా ఉంది. ఈయనకి ఇష్టమైనటువంటి పని చేయడానికి వచ్చారు కదా వాళ్ళు. అందుకని అన్నారు, సాధుజన వాక్యమే నాకు సమ్మతము. సత్పురుషులు ఏదైనా చెప్తే దాన్ని నేను తప్పనిసరిగా అంగీకరిస్తాను. అయితే ఈ పెళ్లి సంబంధం ఏమిటో ఆ సంగతి చెప్పండి అన్నాడు, ఏమీ తెలియని అమాయకంగా. అప్పుడు కశ్యప ముని స్వామి కనియనిట్లు ఉండే నీదాపు విల్లి పుత్తూరనంగా అందు కాశ్యప గోత్రమందలి పవిత్రమూర్తి మాయుజు శాఖలో కీర్తిగాంచే. ఇక్కడే కశ్యప మహర్షి అంటున్నాడు, ఇక్కడే విల్లిపుత్తూరు అనే ఊరుంది. ఆ ఊర్లో మా కాశ్యప గోత్రానికి చెందినటువంటి ఒక ఆయన యజుశాఖ, ఆయనకి అంటే వేదాల్లో కూడా ఒక్కొక్కళ్ళది కృష్ణ యజుర్వేద శాఖకి చెందిన వాళ్ళు, శుక్ల యజుర్వేదానికి చెందిన వాళ్ళు, వాళ్ళు పాటించేటటువంటి వేద శాఖ ఒకటి ఉంటుంది కదా. ఆ యజుర్వేదానికి చెందినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. అతనికి అప్రాకృత శరీరయగుచు పుట్టే గోదయ్యను అయో నిజ కూతురొకతే తులసి వనమున జనించే లలితమూర్తి అనిన సంతోషమున రంగడనుమతించే. అతడికి అప్రాకృత శరీరయై అంటే అయోనిజగా దేవసా సంబంధమైనటువంటి శరీరం కలిగినటువంటిది. పాంచభౌతికమైన మానవ కాంత కాదు ఆవిడ, పాంచభౌతిక శరీరం కలిగిన మానవ కాంత కాదు. అటువంటి కుమార్తె ఒకటి జన్మించింది తులసివనంలో. చాలా అందమైనటువంటి రూపం కలిగినటువంటిది అని చెప్పాడు. అంటే ఆయన దేవత, దైవం. దైవానికి సంబంధం చెప్పేటప్పుడు అప్రాకృత శరీరైనటువంటి కాంతను గురించి చెప్పినప్పుడే సరిపోతుంది గనక ప్రధానమైన అంశం అది చెప్పారు. అంటే ధనవంతులు లౌకికంగా చూడండి, ధనం ఉన్నవాళ్ళు మీకు డబ్బున్న వాళ్ళండి, వాళ్ళు డబ్బున్న వాళ్ళని చెప్తారు. లేదా వంశ మర్యాద, ఇలా ఇద్దరి మధ్య ఉండేటటువంటి సారూప్యాలు చెప్పేటప్పుడు ఈ ఆవిడ అప్రాకృత శరీర అని మా వంశానికి చెందిందని చెప్పడం జరిగింది. వెంటనే రంగనాథుడు అంగీకరించాడు. విష్ణు చిత్తుడు ధ్యానము వీడు సరికి సంధ్యవేళయే సాయాహ్న సమయమందు సాంజ విధి దీర్చి పూజలు సలిపియతడు శాంతమానస రోచి విశ్రాంతి నందే. ఇది కూడా ధ్యానంలో చూశాడు ఈయన. ఇదంతా ఈ ధ్యానంలోంచి బయటకు వచ్చే సమయానికి సంధ్యా సమయం అయింది. అంటే ఉదయ సంధ్యా సమయంలో ధ్యానంలో కూర్చున్నటువంటి విష్ణు చిత్తుడు
శరీరాన్ని ఇక్కడే ఉంచి ఆయన జీవప్రజ్ఞ అంతరిక్షంలో అలా ప్రయాణం చేసి అన్ని ఏర్పాట్లు పెళ్లికి కావాల్సింది చేసి వచ్చేటప్పటికీ సాయం సంధ్యా సమయమైంది. ఇది లౌకికంగా ఈ భూలోకంలో చేయవలసినటువంటి ఏర్పాట్లు కాదు కదా, అందుకని అట్లా జరిగాయి. ఆ సాయం సమయంలో సాయం సంధ్య విధి తీర్చుకున్నాడు. నిత్య విధులు మానకూడదని ప్రతిక్షణం చెప్తున్నారు మాస్టర్ గారు. సాయం సమయంలో సంధ్యావందనం చేసుకుని పూజ చేసి శాంతమైన మనస్సుతో విశ్రాంతిగా ఉన్నాడు. పెళ్లి ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఇంక ఈయనకి తొందరెందుకు, ప్రశాంతంగానే ఉన్నాడు. గేహాన గోద తాను రంగపతి వక్షమందు విశ్రాంతి చెందే రమ్యమిరువది మూడగు రాత్రి ఎల్లా భక్తులకు కూర్చుని హపర వైభవములు. గోద శరీరమేమో తండ్రి ఇంట్లో, తాను మాత్రం తన ప్రజ్ఞ మాత్రం రంగనాథుడి వక్షస్థలంలో విశ్రాంతి చెందాయి. ఈ శరీరము విశ్రాంతిగా ఉంది, ఆవిడ ఆత్మ విశ్రాంతిగా ఉంది. ఆ విధంగా మనోహరంగా ఉన్నటువంటి 23వ రాత్రి భక్తులకు ఇహ పర సౌఖ్యాలు రెండూ కలిగించుగాక. మనం పరసౌఖ్యం ఒకటే కోరుకోవాలి, కానీ దాన్ని పొందడానికి కావలసిన సాధన చేయడానికి ఇహలోకంలో తగినటువంటివన్నీ ఉండాలి కదా. కనుక ఇహ పర సౌఖ్యాలు రెండూ కూడా ఆ గోదాదేవి మనకి కలిగించుకాక అని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచ విలులుతై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్దితి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.